మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇండియా ఓ సెక్యులర్ దేశం. సర్వమత సమ్మేళనం, విభిన్న భాషలు, విభిన్న జాతులు, భిన్నత్వంలో ఏకత్వం. ఇది మన దేశ ప్రత్యేకత. ప్రపంచ దేశాలకు భారత్కు మధ్య ఉన్న తేడా ఇదే. అయితే ఇప్పుడు సెక్యులరిజం అనే పదం వివాదాస్పదమైంది. నిజానికి సెక్యులరిజం అనేది యూరప్ భావన. దానికి మన దేశంలో స్థానం లేదంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. కన్యాకుమారిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో గవర్నర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి లౌకికవాదంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. సెక్యులరిజం అనేది యూరప్ భావన. భారతదేశంలో దానికి స్థానం లేదు. ఈ దేశ ప్రజలపై చాలా మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదం. దీనికి తప్పుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. సెక్యులరిజం అంటే ఏంటి? ఇది భారతీయ భావన కాదు అని, ఈ దేశానికి సెక్యులరిజం అవసరం లేదన్నట్టుగా ఆయన ఓ బహిరంగ కార్యక్రమంలో అన్నారు. ఇక భారత రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులర్ అనే పదాన్ని 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారు. అయితే దేశంలో సెక్యులరిజం అవసరం లేదని ఆయన చేసిన ప్రసంగాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. భారత రాజ్యాంగం సైతం విదేశీ భావన అని భవిష్యత్తులో ఆయన అనే అవకాశం లేకపోలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇది ముమ్మాటికి ఆర్ఎస్ఎస్ భావజాలమని, అలాంటి గవర్నర్ను నియమించడం సిగ్గుచేటని సిపిఎం నేత బృందా కారత్ మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై సిపిఐ నేత డి రాజా తీవ్రంగా స్పందించారు. ఫెడరలిజం, ఒక వ్యక్తి ఒకే చోటు, ప్రజాస్వామ్యం అనేవి కూడా యూరప్ నుంచే ఉద్భవించాయనే వాస్తవాన్ని గవర్నర్ మరిచిపోతే ఎలా అని కాంగ్రెస్ నేత పి చిదంబరం వాగ్బాణాలలో విసిరారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలని డిఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ గవర్నర్కు హితవు పలికారు. తమిళనాడు గవర్నర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఎలా స్పందిస్తోందోనని సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విశ్లేషకులు భావిస్తున్నారు.